హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా 2024లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా. ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు ప్రతి 4 పేపర్లో అని చూద్దాం. పేపర్ 1లో వచ్చేసి ఇంగ్లీష్లో 22 క్వశ్చన్స్, రీజనింగ్లో 26 క్వశ్చన్లు, అసర్షన్ రీజనింగ్లో 2, మ్యాచింగ్లో 12, క్రోనలాజికల్ ఆర్డర్ కాలానుక్రమంలో 13, డైరెక్ట్ క్వశ్చన్స్ సింగిల్ లైన్లో వచ్చినాయి 26. అదేవిధంగా సరైనవి సరికానివి అంటే ఈ క్రింది వాటిలో ఏది ఒప్పు ఏది తప్పు అని అడిగినవి ఒక 49. ఇదంతా వచ్చేసి పేపర్ 1 అండి. అదేవిధంగా పేపర్ 2లో చూసుకుంటే అసర్షన్ అండ్ రీజనింగ్లో 1 క్వశ్చను, మ్యాచింగ్ వచ్చేసి పేపర్ 2లో 15 అడిగారండి. 15, క్రోనలాజికల్ ఆర్డర్లో 18, డైరెక్ట్ క్వశ్చన్స్ 42. అదే ఏది సరైనవి సరికానివి 74 క్వశ్చన్లు అడిగారండి. పేపర్ 2 వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ చాలా టఫ్ అడగడం జరిగింది. అదేవిధంగా పేపర్ 3 వచ్చేసరికి అసర్షన్ అండ్ రీజనింగ్లో 7 క్వశ్చన్స్ అడిగారు, మ్యాచింగ్ 14, క్రోనలాజికల్ ఆర్డర్లో 19, డైరెక్ట్ క్వశ్చన్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చేసరికి 34. అదేవిధంగా సరైనవి సరికానివి 76. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పేపర్ 4లో మ్యాచింగ్ వచ్చేసరికి 14 క్వశ్చన్లు అడిగారండి. అదేవిధంగా క్రోనలాజికల్ ఆర్డర్ వచ్చేసరికి 17 అడిగారు. అదేవిధంగా డైరెక్ట్ క్వశ్చన్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చేసరికి 44 అడిగారు. అదేవిధంగా కరెక్ట్ నాట్ కరెక్ట్ వచ్చేసరికి 75 అడిగారండి. ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే ఎక్కువగా సరైనవి సరికానివి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తున్నాయండి. ఎక్కువగా క్రోనలాజికల్ ఆర్డర్ అయితే చాలా అడుగుతున్నారు. అదేవిధంగా మ్యాచింగ్ వచ్చేసరికి మనకి 1, 2 తెలిసినా ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా 3 నుంచి 4 ఆప్షన్లు తెలవాలి ఖచ్చితంగా. సింగిల్ లైన్లో 1, 2 తెలిసే ఏదో 2, 3 క్వశ్చన్లు అడిగారండి ప్రతి పేపర్ నుంచి. పేపర్ అనేది చాలా ఎనలైటికల్గా ఉంది. మనం అక్కడ రాసేటప్పుడు తెలుస్తుంది మనకి. ఈ విధంగా ఈ ప్లాన్ అనుసరించి మనకి రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే సరైనవి సరికానివి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి మనం ఇదే విధంగా ప్రిపేర్ అయితే భవిష్యత్తులో గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.